హాయ్ అండి. అందరికీ ప్రైజ్ ద లార్డ్. బైబిల్ గ్రంథంలోనే పౌలు గొప్ప పరిచర్య చేయడానికి కారణమేమిటో ఈ వాక్యం ద్వారా యేసయ్య మనతో మాట్లాడుతున్నారు. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం మనం ధ్యానించినట్లయితే 6వ వచనము, నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. పౌలు దమస్కు మార్గమున ప్రయాణము చేయుచుండగా ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా తన చుట్టూ ప్రకాశించినట్లుగా. 8వ వచనము, అందుకు నేను, ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడునగు యేసును అని నాతో చెప్పెను. 9వ వచనము, నాతో కూడా నున్నవారు ఆ వెలుగును చూచిరి కాని నాతో మాటలాడిన వాని స్వరము వారు వినలేదు. ఈ వాక్యం ద్వారా దేవునిని ఎరిగి జీవించేవారు అనేక మంది ఉంటారు. కానీ పౌలు వలె ఎవరైతే దేవుని స్వరాన్ని వినగలుగుతారో అటువంటి వారు పౌలు చేసిన గొప్ప పరిచర్య ద్వారా ఏ విధంగా అయితే బైబిల్లోనే సాక్షిగా నిలిచి ఉన్నారో అదేవిధంగా ఈ లోకంలో జీవిస్తున్న మనము కూడా దేవుని యొక్క స్వరాన్ని వినగలిగే వారి వలె ఉంటే మనము కూడా సాక్షి బిడ్డల వలె జీవించే వారి వలె ఉంటామని ఈ వాక్యం ద్వారా యేసయ్య మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ వాక్యానుసారంగా జీవించే వారి వాళ్ళని ఈ వాక్యం మన హృదయాలలో ఫలించాలని ప్రార్థించుకుందామండి. సకల సృష్టికి కారణభూతుడవైన మా దేవా స్తోత్రాలు తండ్రి నాయన ప్రభువా. యేసయ్య ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవాది దేవా స్తోత్రాలు తండ్రి. యేసయ్య తండ్రి నాయన ఎవరైతే తండ్రి నాయన మీ స్వరాన్ని వినగలుగుతారో తండ్రి అటువంటి వారు పౌలు ఏ విధంగా అయితే పరిచర్యలు తండ్రి నాయన ప్రభువా సాక్షిగా నిలబడి ఉన్నారో తండ్రి నాయన ప్రభువా అట్టి రీతిలో మేము కూడా తండ్రి నాయన మీ స్వరాన్ని వినగలిగి తండ్రి నాయన మీ సాక్షి బిడ్డలుగా జీవించలాగున ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపమని ఈ వాక్యానుసారంగా జీవించుటకు తండ్రినైనా మీరు మాకు సహాయాన్ని దయచేయమని ఈ వాక్యం మా హృదయాలలో ఫలించులాగున తండ్రినైనా ప్రభు మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.